పచ్చిమిరప పాయసం వేస్తారంట, చల్లారలేదంట సార్. ఈ సాంగ్ మీరు వినుంటారు. హలో 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 సార్, మీ వాయిస్ వినపట్లేదు సార్. విన్నాను సార్. ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు గారు పత్రిక మాదిరి వచ్చి నీతులు చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ విధంగా మేకలు కోసి రక్తార్పణ చేస్తున్నారు, ఇంకా విచ్చలవిడిగా ఎగరుతున్నారు, విచ్చలవిడిగా దోపుతున్నారు, పరిగిస్తున్నారు, గింతలు వేస్తున్నారు, రఫా అంటున్నారు అని చెప్పని ఏదో పత్రిక మాదిరి వచ్చి వీధిలో ఏదో ఉపన్యాసాలు కడుతున్నారు. ఆ ఉపన్యాసాలని మన వీళ్ళందరూ కూడా ఇదే దోవలో నడుస్తున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ఒక కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి మాటలు కానీ, లేకపోతే కార్యకర్తలని విలువలు విశ్వసనీయత దెబ్బతీసే మాటలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినారు? మీరుంటే మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కానీ మీరు కానీ చెప్పగలిగితే అప్పుడు మీరు ఏమి చెప్పినా సరే, ఏ శిక్షకైనా సరే నేను వేసుకుంటాను శిక్ష. నేను చెప్తా, ఇదే లోకేష్ అధికారం రాకముందు అరే వై ఎవరికి ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళ నా దగ్గరికి రండిరా, ఎవరు 19 కన్నా నాకు 19 కేసులు ఉన్నాయి, 19 కేసులకు పైన ఉండేవాడు నా దగ్గరికి రండి అంటే ఏమవుతుంది అర్థం? నాకు